హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. ఈ రోజైతే ప్రముఖ యూట్యూబర్ లడ్డు రెడ్డి అయితే మన పక్కన ఉన్నారనమాట. మన ఛానల్లో ఇది ఫస్ట్ వీడియో. లడ్డు రెడ్డి అక్కతో అయితే ఇంటర్వ్యూ అన్నమాట. మీరు చాలా మందికి హెల్ప్ చేశారు కదా, ఒక పర్సన్కి అరే మనం ఎందుకు హెల్ప్ చేసాము అని అనిపించిందా? చాలా సార్లు అనిపించిందండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ టైము హైదరాబాద్ వెళ్ళామండి హెల్పింగ్ వీడియోస్ తీయడానికి. అయితే ఏం చేసామంటే ఒక బాక్స్ లో చీటీలు రాసామన్నమాట. 100, 50, 200, 400, 500 అని రాసి స్లిప్లు వేసాము. ఒక ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె అందరం డబ్బులు అడుగుతుంది. 10 రూపాయలు 10 రూపాయలు అంటే నేనున్న 10 రూపాయలు కాదులేమ్మా, ఈ స్లిప్ లో ఈ బాక్స్ లో స్లిప్లు ఉన్నాయి, దానిలో 100, 200, 300, 400, 500 దాకా ఉన్నాయి. నువ్వు ఏ చీటీ తీస్తే అందులో డబ్బులు నీకు వస్తాయి అంటే ఆ మొత్తం చీటీలు పట్టుకొని పరిగెత్తింది. ఒక చీటీ ఆమె ఉండి ఇట్లా పట్టుకోబోతుంటే అన్ని కాదమ్మా ఒకటే తీసుకోవాలన్నాను. అనగానే నా చెయ్యిలా దొబ్బేసి మొత్తం పట్టుకొని పరిగెత్తుతుంది. ఆగమ్మా అందులో డబ్బులు లేవమ్మా, అవేమనుకుంటుంది చీటీల్లో డబ్బులు ఉన్నాయి ఎవరన్నా మొత్తం తీసుకొని పరిగెత్తుతుంది. నేను ఉండి దానిలో డబ్బులు లేవమ్మా మా దగ్గర ఉండి మేము ఇస్తాం చూసా అని చెప్తే యాడింది పరగో నాకైతే పిచ్చ నవ్వు వచ్చింది ఆ రోజు. సో చాలా మందిని చూసామండి అట్లాంటి వాళ్ళని. ఇంకొక ఆమె అయితే 5 రూపాయలు డబ్బులు అడిగిందండి. 5 రూపాయలు డబ్బులు అడిగితే మేము ఉండి ఒక వీడియో తీసి 500 డబ్బులు ఇచ్చాం. ఇచ్చిన తర్వాత అనింది అక్కడ గుడి ఉంది కదమ్మా, కాలు కడుక్కొని గుడిలోకి బొండి అనింది. పోయి కాలు కడుక్కుంటుంటే వెనకాల వచ్చి మీరు నాకు 500 ఇచ్చారు కానీ ముందు అడిగిన 5 రూపాయలు లెక్క ఇలేదు నేను అడిగింది. ఏంట్రా ఆమె 5 రూపాయలు అడిగితే మేము వీడియో తీసి 500 డబ్బులు ఇస్తే మీరు వెనక 500 ఇచ్చినారు, ముందు నేను అడిగిన 5 రూపాయలు ఇలేదే ఇయ్యండి అని వచ్చింది. ఏంట్రా ఇది షాక్ నేనైతే ఆ రోజు. మీరు యూట్యూబ్ లోకి ఎలా వచ్చారక్క? నేను యూట్యూబ్ లోకి రావడానికి అయితే రీజన్ రాజుయేనండి. చాలా ఇయర్స్ బ్యాక్ రాజు అప్పుడు స్వాతి అగ్రికల్చర్ ఛానల్ తీస్తున్నాడు అనమాట. సో అది తీరా చూస్తే ఏంటంటే మా ఊరికి 8 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాడు. ఏంట్రా మన దగ్గర అబ్బాయి యూట్యూబ్ చేస్తున్నాడా అంటే యూట్యూబ్ మనం కూడా చేయొచ్చు అంటే అప్పుడు యూట్యూబ్ అనేది చాలా ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు అందరికీ కామన్ అయిపోయింది కానీ అప్పుడు చాలా తక్కువ యూట్యూబ్ ఛానల్స్ ఉండేవి. సో నేను అట్లా వచ్చి రాజుని మీట్ అవ్వడము, తన వీడియోస్ తీయడం అవన్నీ దగ్గరుండి చాలా చూశాను. అప్పుడైతే నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలని లాంటి థాట్ అయితే ఏం లేదండి. తర్వాత అందరు రాజు దగ్గరికి ప్రమోషన్ కోసం రావడము, రాజు వాళ్ళకి హెల్ప్ చేసి వీడియోస్ తీసి పంపించడము అవన్నీ చూశాను. తర్వాత వాళ్ళు కొంచెం యూట్యూబ్ లో సక్సెస్ అయ్యాక ఆ వీడియోస్ డిలీట్ చేసేసి రాజు అంటే 1 lakh సబ్స్క్రైబర్స్ అట్లా వస్తారు కదా, ఆ 3 lakh సబ్స్క్రైబర్స్ అట్లా రాగానే మా సక్సెస్ కి కారణం మా నాయనమ్మ, మా చచ్చిపోయిన మా తాత, బతుకున్న మా అత్త, నా వెనకాలే ఉన్నాడు మా ఆయన అని ఇలా రీజన్స్ చెప్పేవాళ్ళు. నాకు అర్థమయ్యేది కదా, అదేందిరా రాజు కదరా హెల్ప్ చేశాడు వీళ్ళకి, అదేంటి వీడియోస్ తీసేసి ఇట్లా చెప్తున్నారు అని అనిపించేది. రాజుని అడిగితే అన్నాడు, రాజు నువ్వు కూడా అలాగే చేస్తావు, ఎవరైనా అంతే ఉంటారన్నాడు. లేదు నేను అలా చెయ్యను అని ప్రూవ్ చేసుకోవడానికి నేను యూట్యూబ్లోకి వచ్చాను. సో నాకు 69 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు రాజు సపోర్ట్ తీసుకున్నాను. ఇప్పుడు 8 lakh సబ్స్క్రైబర్స్ అయ్యారు. అప్పుడు నేను చెప్తున్నా, నేను యూట్యూబ్లోకి రావడానికైనా నేను సక్సెస్ అవ్వడానికైనా కారణం ఖచ్చితంగా రాజునే. అలాగే మీరు కూడా నా వీడియోస్ చూసి నన్ను అభిమానించారు, నా ఛానల్ని సక్సెస్ చేశారు. ఇది రీజన్. ఇప్పుడే అక్క మన నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. ఎక్కడ యూట్యూబ్ లో చెప్పలేదు కదా నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సో మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంత పెద్దగా ఏం లేదులేండి. సో డాడీ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ, అమ్మ అయితే రీసెంట్గా చనిపోయారు. సో నేనే ఒక ముద్దుల కూతుర్ని. సో బేసిక్గా ఫ్యామిలీలో ఎట్లుంటుందంటే అమ్మాయిలు అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు అంటారు కదా. కానీ మా ఇంట్లో రివర్స్ అండి. అంటే అటు సైడ్ మా నాన్న వాళ్ళ అన్న వాళ్ళ పిల్లలు, ఇటు మా అమ్మ వాళ్ళ పిల్లలు అందరిలో అంటే ఆ జనరేషన్లో, మా జనరేషన్లో అందరికంటే లాస్ట్ దాన్ని నేనే, అందరినీ డామినేట్ చేసేది నేనే. నా మాటే శాసనం, నేను చెప్పింది వినాలన్నట్టు నేను బిహేవ్ చేస్తా. మా పేరెంట్స్ కూడా అట్లాగే బిహేవ్ చేస్తారు. ఏదన్నా చెయ్యాలంటే నాకే కాల్ చేసి అడుగుతారు, ఇది చేద్దాం అనుకుంటున్నాం చెయ్యాలా, వాళ్ళకి డబ్బులు ఇద్దాం అనుకుంటున్నాం ఇయ్యాలా, అట్లా అడుగుతారనమాట. సో అదేనండి నా ఫ్యామిలీ. అక్క మన నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. మీ స్టడీ ఏంటి, ఎంతవరకు చదివారు? నేనైతే డిగ్రీ అండి, బీకామ్ చేశాను. సో దాని తర్వాత హెచ్పిటి లాంగ్వేజ్ పండిట్ చేశాను, హిందీ పండిట్. సో నాకు బాగా నా ఎడ్యుకేషన్ అంటే మంచిగా గుర్తొచ్చే రోజులు ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి బాగా చదివేదాన్ని. అంటే 24 గంటలు చదవను కానీ చెప్పింది బాగా విని అర్థం చేసుకునేదాన్ని అనమాట. మా అమ్మ ఒక డైలాగ్ వాడేది,
అంటే ఎగిరి దంచినా ఒకటే కూలి, ఎగరకుండా దంచినా ఒకటే కూలి, నా కూతురు అప్పుడప్పుడు చదివినా కానీ టాప్ వస్తుంది అని చెప్పేసి అలా అని మా అమ్మ ప్రౌడ్గా ఫీల్ అయ్యేది. సో డిగ్రీలో ఉన్నప్పుడు నేనైతే యూనివర్సిటీ టాపర్ అండి. పేపర్లో కూడా ఫోటో వేశారు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడు 3 పేపర్లో వేశారు. సో ఆ క్లిప్స్ దాచిపెట్టి మా నాన్న చాలా రోజులు జేబులో పెట్టుకొని తిరిగాడు. టిప్స్ చెప్పక్క ఎవరికన్నా, అంటే చదువు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళకి. చదువు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళకి ఏం లేదండి, మనం దేన్నైనా ప్రాక్టికల్ గా వాళ్ళు ఫస్ట్ చదవడం కాదు, ఫస్ట్ లెక్చరర్స్ చెప్పేది వినాలి, విని అర్థం చేసుకోవాలి. సో నేనైతే మా లెక్చరర్స్ కూడా నేనే చెప్పేదాన్ని, మేడం అది తప్పు వచ్చింది మేడం అనేదాన్ని. అవునా అమ్మ అని గైడ్ చూసి రాసేది, నాకు భలే నవ్వు వచ్చేది. సో దేన్నైనా తొందరగా అడాప్ట్ చేసుకుంటా నేను, అంటే క్విక్ లెర్నర్ అంటారు కదా, సో క్విక్ లెర్నర్ అన్నమాట. నాకైతే ఎడ్యుకేషన్ అంత ఇబ్బంది అనిపించలేదు, కానీ చదివేటప్పుడు లెక్కేసుకునేదాన్ని. అంటే అరే ఇప్పుడు నేను 4th క్లాస్ అంటే ఒక 6, 10th, ఇంటర్ 2 సంవత్సరాలు, అబ్బా నేనేంది ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చదవాలా, డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎంబీఏ చేయంటే ఎంబీఏ చేస్తే పేరు పక్కన ఎంబీఏ అని రాసుకోవచ్చు, అంటే ఎంబీఏ అని 3 అక్షరాలు రాసుకోవడానికి 2 సంవత్సరాలు చదవాలా, నా వల్ల కాదు, కావాలంటే రాసుకుంటా, ఎవడొచ్చి అడుగుతాడు సర్టిఫికెట్ అనేదాన్ని. నార్మల్గా డిగ్రీ తీసుకునేదే 3 సంవత్సరాలు 3 ఎగ్జామ్స్ రాస్తే అయిపోతుందని, కానీ నా దరిద్రం ఏందో, నేను అడుగు పెట్టగానే డిగ్రీలో సెమ్ సిస్టమ్ పెట్టారు, ఫస్ట్ బ్యాచ్ మాదే. దెబ్బకి 6 సార్లు ఎగ్జామ్ రాసేసరికి నాకు జీవితం మీద విరక్తి వచ్చింది. సో అందుకని ఎంబీఏ మళ్ళీ 4 సార్లు, 2 సంవత్సరాలు 4 సార్లు ఎగ్జామ్లు ప్లస్ ప్రాజెక్ట్ వర్క్లా, వద్దురా కావాలంటే నేనే రాసుకుంటా, ఎవరి సర్టిఫికెట్ అడగట్లే అని వదిలేసా. అక్క మన నెక్స్ట్ క్వశ్చన్ అన్నమాట, మీ పెళ్ళి ఎప్పుడు? బా ఇప్పుడు ఇది పెద్ద డిఫికల్ట్ టాపిక్ అయిపోయిందండి. నా వాట్సాప్లో అన్ని అబ్బాయిల ఫోటోలే ఉన్నాయి. అబ్బాయిలు అంటే ఎవరు అబ్బాయిలు అనుకోకండి, పెళ్లి సంబంధానికి వచ్చిన అబ్బాయిలు. సో వస్తానే ఉన్నాయి వరుస పెట్టి, వాటిలో నేను సెలెక్ట్ చేసుకోవాలి. కానీ ఇప్పుడే ఇంట్రెస్ట్ లేదండి, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు, కొన్ని ఇయర్స్ ఆగి చేసుకుంటా. చిన్నపిల్లనే కదా, అప్పుడే అన్ని రెస్పాన్సిబిలిటీస్ చేయలేను. అంటే నేను చెప్పాను మా నాన్నకి, నాన్న ఇంట్లో పనులు చేయడం కష్టం నాన్న, నేను పెళ్లి చేసుకోను అంటే, ఏం కాదులే అమ్మ పనమ్మాయిని పెడదాం అన్నాడు. ఎంత పనులు వచ్చి చేసినా కానీ మనం కూడా చేసుకునే పనులు కొన్ని ఉంటాయి. ఈవెన్ నేను బట్టలు మడతేసుకోవడానికి కూడా నాకు బద్ధకమేనండి, ఎందుకు వచ్చిన గొడవ, మళ్ళీ అనవసరంగా ఇంకొక లైఫ్ నాశనం చేయడం ఎందుకు అని. మన నెక్స్ట్ క్వశ్చన్, హస్బెండ్ కావాల్సిన లక్షణాలు కూడా అడిగే. నీకు హస్బెండ్ కావాల్సిన లక్షణాలు కూడా చెప్పక్క. హస్బెండ్ కావాల్సిన లక్షణాలా, అబ్బాయి మంచోడైతే వద్దండి, అంటే మరీ మంచితనం అయితే నేను తట్టుకోలేను, కొంచెం బ్యాడ్ బాయ్ అయితే బ్యాడ్ బాయ్ అంటే కాదు, అంటే నేను ఎక్కువ మాట్లాడుతుంటా కదా, కొంచెం తక్కువ మాట్లాడే అబ్బాయి అయితే బెటర్ అని. ఎందుకంటే ఆ అబ్బాయి మాట్లాడి నేను మాట్లాడితే ఎవరు వింటారు, నేను విన్నాను బేసిక్ గా. సో సైలెంట్ గా ఉన్న పర్సన్ అయితే నేను చెప్తాంటా, అబ్బాయి వింటాంటాడు. సో ఫస్ట్ నేను చెప్పేది వినాలి, తర్వాత నేను చెప్పింది చేయాలి. మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎలా అయితే ట్రీట్ చేశారో అబ్బాయి కూడా అలా ట్రీట్ చేస్తే చాలు, నేను చెప్పింది వినుకుంటా, అన్నిటికీ నన్ను సలహాలు అడుగుతా ఉంటే చాలు. అంటే నీ హస్బెండ్ కి ఏ జాబు అది ఇదనేం లేదు, పర్లేదు, నాకు నెలకు 1 లక్ష ఖర్చు అవుతుంది. పెళ్లి చేసుకుంటావా ఏంటి? యూట్యూబర్ని అయితే చేసుకోనండి, ఎందుకంటే మనం ఏ మూమెంట్ ని ఎంజాయ్ చేయలేము. అంటే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నేను చాలా చోట్ల టూర్లకు వెళ్ళాను, ఒక 10 ఫోటోలు కూడా దిగి ఉన్నాను. నాకు ఏదన్నా ఒకదాన్ని చూసి ఎంజాయ్ చేయడం ఇష్టం, కానీ యాంగిల్ చూసుకొని ఫోటో తీసుకోవడం నచ్చదండి. అదే యూట్యూబర్తో వెళ్ళాం అనుకో, మేము లేచాం ఫ్రెండ్స్, మేము నడుస్తున్నాం ఫ్రెండ్స్, మేము తింటున్నాం ఫ్రెండ్స్. ఆ ముందు తినే ఏంటంటే, ఇప్పుడు మనం ఫుడ్ తింటున్నాం అనుకో, మంచిగా ఫుడ్ వచ్చింది వేడివేడిగా తిందాం అనుకునే టైంకి యూట్యూబర్ ఆగాగు వీడియో తీస్తా, చూడు ఇటు చూడు తిను ఇప్పుడు తిను అంటాడు. నువ్వు మా ఆయన గురించి చెప్తున్నావు అంతా. యూట్యూబరే కదా మీ ఆయన కూడా. సో యూట్యూబర్లతో ఉంటే ఇవే కష్టాలండి, ప్రశాంతంగా తినలేము, తిరగలేము, ప్రతిదాన్ని వీడియో తీసుకుంటుండాలి. నేనైతే మొత్తం చెప్పేస్తుంది. నా లైవ్ నేనేంటంటే లైవ్ గా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతా, ప్రతిదాన్ని క్యాప్చర్ చేయడానికి అయితే నేను ఇష్టపడను. అక్క అంటే మా ఆయనతోటి ప్రయాణం చేస్తూ ఉంటావు కదా, మా ఆయనతో ఏమైనా ఇబ్బంది పడ్డావా? ఈవెన్ రాజుతోటి ఇబ్బంది అంటే ఎప్పుడైనా ఎక్కడికైనా చిరాకు జర్నీ స్టార్ట్ అయిన నుంచి ఇంటికి వచ్చిన దాకా చిరాకు తెప్పిస్తానే ఉంటాడండి ప్రతిదానికి. సో అవన్నీ కామన్, అంటే ఊరికే సతాయిస్తుంటాడు, జోక్స్ వేస్తుంటాడు, పక్కన వాళ్ళ ముందు ఇరికిస్తుంటాడు. ఎగ్జాంపుల్, ఒకసారి టీ షాప్కి వెళ్ళాము,
స్నాక్స్ ఒక ట్రేలో పెట్టి ఇచ్చారనమాట. తింటంటే ఆమె వచ్చి ట్రే అడిగింది. నేను ఉండన్నా తిన్నాక ఇస్తామని మేమేం తీసుకోం బొమ్మలే అన్న. అంటే దానికి ఉండి ఆమె నువ్వు అలా ఎలా అంటావంటే అవును నువ్వు నన్ను అలా ఎలా అంటావు అని ఆమెని సైలెంట్ గా పోయి ఆమెని రెచ్చగొట్టి ఆమె చేత తిట్టించాడండి నన్ను. నేనేం అప్పుడు వైషు కూడా ఉంది. వైషు నేనుండి మేమేం తీసుకొని బొమ్మలే అంటే నువ్వు అట్లా ఎట్లా అంటావు ఆమె ఎలాగనిపి అంటే ఆమె ఉండి అవునా నేను ఆమెందో ఆమె ఇంకా ఈయనకంటే 60 తిక్కల దాల్లాగుంది. అవునా టీ తాగుతుంటే స్నాక్స్ తీసుకొచ్చి పఫ్స్ ఏదో పెట్టారు. మేము ఒకటి తీసుకున్నాము, ఇంకా 2 పఫ్స్ ఉన్నాయి. ఆమె వచ్చి ట్రే తీసుకోవాలని చూస్తుంది. నేను ఉండన్నాను మేమేం తీసుకొని బొమ్మలే తిన్నాక ఇక్కడే పెట్టిపోతాంలే అన్న. అంటే ఆమె పోయేదాన్ని ఈయనుండి ఆ లడ్డు ఏంటి అట్లా ఎట్లా అంటావు ఆమెని అంటే ఇప్పుడు ఆమె ఎలా కనిపిస్తుంది నీకంటే ఆమె ఉండి నేను ఎలా కనిపిస్తున్నానమ్మా నీకు, మా పరిస్థితి లేదో బాలేక మేము ఇక్కడ పని చేస్తున్నామని నువ్వు అట్లా మాట్లాడతావంటే అంతే చూడు ఎట్లా మాట్లాడుతున్నా అని పక్క నుండి ఇంకా ఎక్కేస్తున్నాడు ఆమెని. అసలు నేను ఆమె పరిస్థితి బాగాలేదని గాని ఆమె పని చేస్తుందని గాని నేను అవన్నీ మాట్లాడానా అండి. ఆ ట్రైన్ నేను తీసుకుపోనులేమ్మా ఇక్కడే పెట్టేసిపోతా అని చెప్పా. దానికి ఆమె ఉండి మా గతి బాలేక మా పరిస్థితి బాలేక మేము ఇక్కడ పని చేస్తున్నామంటే అవును ఆమె ఎంత పరిస్థితి బాలేక పని చేస్తుంటే మాత్రం మీరు ఇలా మాట్లాడతారని వైశ్యుడు కూడా లాక్కొచ్చాడు. వైశ్యు పక్కన ఉంది. వైశ్యుడు సార్ ఏంటి సార్ మీరు అంటుంది. అడుగమ్మా అడుగు గట్టిగా అడుగు అంటున్నాడు. మళ్ళీ ఆమెని పోయి ఆమెని పోనీయకుండా రచ్చ జరిగింది ఆ రోజు. అసలు అట్లాంటి పనులన్నీ చెప్తుంటాడండి. మనం రోజు చూస్తూ ఉంటాం కదా, మీరిద్దరు తిట్టుకుంటున్నారు, నన్ను మధ్యలోకి తీసుకొచ్చి నన్ను కూడా తిట్టిపిస్తాడు. అదే కదా రాక్షసానందం. నేను ఒక్కడిని ఎందుకు తిట్లు తినాలి పక్కన వాళ్ళు కూడా తినాలని ఇప్పిస్తా అంటాడు. వాళ్ళిద్దరు తిట్టుకుంటున్నారా అని అంత దూరాన పోయినా కూడా మళ్ళీ ఆడ కూడా పిలిచి మరి తిట్టిపిస్తాడు నన్ను. అక్క మన నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు దాకా నువ్వు యూట్యూబ్ లో ఎంత ఎక్కువ ఇన్కమ్ సంపాదించావు? సో జనాలకి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. నాకు ఉండడానికైతే 8 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ నేను యూట్యూబ్ నుంచి సంపాదించిన దానికంటే పంచిపెట్టిందే చాలా ఎక్కువ ఉందండి. ఎందుకంటే నేను లాంగ్ వీడియోస్ చాలా తక్కువ తీస్తా కదా, చాలా అంటే చాలా తక్కువ. సో షార్ట్ వీడియోస్కి ఏంటంటే రెవెన్యూ అనేది చాలా తక్కువ జనరేట్ అవుతుంది. సో నేను అక్కడ వచ్చేదానికంటే నేను పంచేది 2 రెట్లు ఎక్కువ ఉండేది. సో నేను సంపాదించిన దానికంటే పంచిపెట్టిందే ఎక్కువ. నిజానికి అంటే ఇప్పుడు నేను లాంగ్ వీడియోస్ తీయకపోయినా నాకున్న సబ్స్క్రైబర్స్కి నాకు వచ్చే షార్ట్స్కి వ్యూస్కి చాలా డబ్బులు సంపాదించవచ్చండి. ఎలా అంటే మన బెట్టింగ్ యాప్స్ అవి ఉంటాయి కదా ప్రమోషన్స్. సో ఏంటంటే ఒకనొక టైంలో ఒక ప్రమోషన్ చేస్తే 2 lakhs కూడా ఇస్తామన్నారు. ఉన్నాడు కదా దుర్మార్గుడు రాజు ఆలగడ్డ. ఏం చెప్పాడంటే లడ్డు మనం అట్లాంటి బెట్టింగ్ యాప్స్ అంటే నాకు అంత ఐడియా లేదులేండి వాటి గురించి. బెట్టింగ్ యాప్స్ కూడా నాకు అప్పుడు అంత ఐడియా లేదు. చెప్పాడు ఇట్లా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది లైఫ్ స్పాయిల్ అవుతుంది. సో మనం అట్లాంటి పనులు చేయొద్దని చెప్పి మోటివేట్ చేశాడు. సో నేనైతే చెయ్యలేదండి ఇంతవరకు. మేబీ ఫ్యూచర్లో చేస్తే చెయ్యొచ్చేమో, ఎందుకంటే నా సిచ్యువేషన్ కూడా బాగాలేదు కొంచెం. సో ఇప్పుడు చేయాలి తప్పదు. చాలాసార్లు చెప్పాను చేస్తానని, ఇంతవరకు చేయలేదు. మేబీ ఫ్యూచర్లో చేయొచ్చు అనుకుంటా. ఇంకా నాకు ఒక చిన్న డౌట్, నీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి? సో ఆస్తులు అయితే చాలానే ఉన్నాయండి, అప్పులు కూడా చాలానే ఉన్నాయి. ఎందుకంటే చెప్పాను కదా మా అమ్మ చనిపోయిందని చెప్పేసి. సో ఏంటంటే ఇంట్లో ఒక మనిషి చనిపోతే ఇప్పుడు మా అమ్మ కొంతమందికి మనీ ఇచ్చింది. సో వాటిని వాళ్ళు తిరిగి ఇవ్వాలంటే మా అమ్మ ఉండాలి, ఇయ్యం దుబ్బే అన్నారు. సో అట్లా మేము లాస్ అయింది చాలా ఉంది. అండ్ మా అమ్మ సైడ్ నుంచి ఆస్తి రావాల్సింది కూడా చాలా ఉంది. వాళ్ళు అది ఇవ్వాల్సి వస్తుందని చెప్పి కొంచెం ఇష్యూస్ అవి అయినాయి. సో ఆస్తులు అయితే మా అమ్మ చనిపోయిన తర్వాత తగ్గిపోయాయి, అప్పులు మాత్రమే మిగిలాయి. సో ఇప్పుడు కష్టపడి మళ్ళీ యూట్యూబ్ చేసి మళ్ళీ మనీ ఎర్న్ చేసి అప్పులన్నీ కట్టేయాలి. మన నెక్స్ట్ క్వశ్చన్ అక్క, లడ్డు రెడ్డి ఛానల్లో వీడియోస్ ఎందుకు తీయట్లేదు? ఒకవేళ ఫ్యూచర్లో లడ్డు రెడ్డి ఛానల్ అమ్మేస్తావా? అమ్మేస్తే నేనే కొంటా అక్క. దొల్లిచ్చి కొడతా. సో ఏంటంటే ఫస్ట్లో ఏంటంటే రాజు స్టాక్ మార్కెట్లో బిజీ అయ్యాడండి. ఒక 6 lakhs దాకా మనీ ఉంటే ఆ మనీ ఏంటంటే స్టాక్ మార్కెట్లో పెట్టుకొని ట్రేడింగ్ చేస్తున్నాడు. ఆ టైంలో నేను వీడియోస్ తీయడానికి నాకు కుదరలేదు. తర్వాత ఏమైందంటే మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయిన తర్వాత నేను కొంచెం బాగా ఎమోషనల్ అయ్యాను. అది ఎట్లా అంటే ప్యానిక్ అటాక్ వచ్చింది. సో హార్ట్ కొంచెం ఇదయ్యి ఐసీయూలో పెట్టారు, చాలా మనీ అయ్యాయి. సో నేను హాస్పిటల్ నుంచి వచ్చిన 2 daysకి మా డాడీ హాస్పిటలైజ్డ్ అయ్యారు. సో అట్లా హాస్పిటల్ చుట్టూ తిరిగి ఇద్దరు తండ్రి అదే మా నాన్న, నేను ఐసీయూలో ఉంటే మా నాన్న బయట, మా నాన్న ఐసీయూలో ఉంటే నేను బయట. సో ఇద్దరం షిఫ్ట్లు వేసుకొని డ్యూటీలు చేసుకున్నాం. నేను పడిపోయినప్పుడు మా నాన్న పడిపోయినప్పుడు నేను. సో ఆ మనీ కావాలి. ఇప్పుడు తెలుసు కదండి మన కార్పొరేట్ హాస్పిటల్లో ఐసీయూ అంటే పర్ డేకి ఎంత ఛార్జ్ చేస్తారో. సో చాలా మనీ అవసరమైంది. రాజునే హెల్ప్ చేశాడు. ఆ స్టాక్ మార్కెట్లో ఉన్న మనీ ఇచ్చేశాడు నాకు. ఇప్పుడు ఆ స్టాక్ మార్కెట్లో మనీ అయిపోయి రాజు ఖాళీగా ఉన్నాడు.
నేనే వీడియోస్ తీయలేదు, ఇక నుంచి వీడియోస్ తీద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే రాజు దగ్గర రాజుకు కూడా మనీ ఇవ్వాలి, కొన్ని పర్లేదు నేను ఇల్లు తీసేసుకున్నా. సో ఇల్లు అయితే ఆక్యుపై చేశారండి. ఆక్యుపై అని అనడం ఏముంది, బలవంతంగా లాక్కున్నాను. అదే చెప్తున్నా, బలవంతంగా లాక్కున్నా. అసలు ఆ ఇల్లు చూసి నీకు డబ్బులు ఇచ్చింది అదే కదా. రాజు ఏది చేసిన వెనకాల ఒక ప్లానింగ్ విజన్ ఉంటుందండి. వాటే థాట్ వాటే విజన్ అని. సో నా ఇల్లు చూసి డబ్బులు ఇచ్చి నా ఇల్లు తీసేసుకోలేదండి, బలవంతంగా లాక్కున్నాడు. ఇదైతే వచ్చి కాళ్ళు పట్టుకునింది, ఆయన చేతులు పట్టుకున్నాడు, వీళ్ళమ్మ వచ్చి కాలాలు లాక్కొని పోయింది. లేదు లేదు, నువ్వు మా డబ్బులు మాకు ఇచ్చినాక మళ్ళీ నీ ఇల్లు నీకు ఇస్తామన్నాగా. సరేలే రాజు, నువ్వు ఇయ్యలేనంటే నమ్మకం నీకు, గట్టి నమ్మకం. అదే కదా. రాజుని అందరూ యూట్యూబ్ లో దుర్మార్గుడు అని అంటారు కదా, కానీ నువ్వు మాత్రమే రాజుతోటి ట్రిప్స్ అని అదని ఇదని తిరుగుతూనే ఉంటావు. మరి నీ ఒపీనియన్ ఏంటి? సో రాజుని యూట్యూబ్లో అందరు దుర్మార్గుడు అన్నాడండి. తన 6 years యూట్యూబ్ జర్నీలో కొన్ని ఇయర్స్ రాజు దేవుడేను, జస్ట్ ఒక 2-3 months మాత్రమే రాజు దుర్మార్గుడు అన్నారు. తర్వాత ఆటోమేటిక్గా జనాలు తెలుసుకున్నారు ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పేసి. తెలుసుకొని మళ్ళీ రాజు మంచోడు, రాజు దేవుడు అనడం స్టార్ట్ చేశారు. ఇంకోటి ఏంటంటే, నేను బేసిక్గా మా డాడీ తప్ప మేల్ పర్సన్స్ ఎవరు బండి ఎక్కడము బయటకు వెళ్ళడం అట్లాంటివి ఎప్పుడు చేయలేదండి. నేను మా నాన్న తర్వాత కంఫర్టబుల్గా ఎవరితో అన్న తిరుగుతున్నానంటే అది రాజుతో మాత్రమే. అంటే తనతో ఉంటే నేను అంత ఫ్రీగా ఫీల్ అవుతాను. ప్లస్ మనకి విఐపి ట్రీట్మెంట్ వస్తుంది అనమాట. టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే లాస్ట్ టైం కపాన్ పెట్టులో వేశారు, 2 hours పడుతుంది దర్శనానికి వెళ్ళడానికి అన్నాడు. అన్నాక అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు కదా, ఒక ఆయన వచ్చి అన్న మీరు రాజు ఆలగడ్డ కదా, నేను మీ ఫ్యాన్ అన్న, మీతో వీడియోస్ చూస్తుంటాను, మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్నాడు. అని ఏంటంటే 2 hours పడుతుంది అన్నారన్నా అంటే, ఉండండి మేడం నేను మాట్లాడతా అని చెప్పి లోపలికి వెళ్ళి మమ్మల్ని 10 minutes పంపించేశాడు. చాలా హ్యాపీగా అనిపించింది. మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా అంతేనండి, నాకు ఒక చిన్న ఇష్యూ వచ్చింది మొన్న రీసెంట్గా. హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా తెలిసిన ఆయన నుండి డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి చాలా మంది పేషెంట్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు ఇది సీజనల్ కదా, సో ఈ చలికి చాలా రోగాలు వస్తుంటే ఈ హాస్పిటల్ మొత్తం ఫుల్గా ఉంది. సో ఆ అబ్బాయి డైరెక్ట్గా తీసుకుని వెళ్ళిపోయాడు డాక్టర్ దగ్గరికి, అందరినీ తప్పించి. సో మళ్ళీ నిన్న బండి మీద మేము టెంపుల్కి వెళ్ళి వస్తుంటే లారీ నడుపుతా, రాజన్న మీ వీడియోలు బాగుంటాయి అన్నా అది అట్లా అంటే, ఎక్కడికి వెళ్ళా రాజన్న, ఇప్పుడు ఇందాక ఇక్కడికి చేను దగ్గరకు వస్తున్నప్పుడు కూడా అక్కడ రోడ్డు మీద ఎవరో 3 అబ్బాయిలు ఆగి మీరు రాజు కదా అని, లైక్ ఏంటంటే అందరు గుర్తుపట్టి, కొంతమంది సెల్ఫీలు అడుగుతుంటారు, కొంతమంది మీ వీడియోస్ చాలా బాగున్నాయి అన్న అంటారు. అండ్ ఏదైనా కొన్నప్పుడు అయితే డబ్బులు ఇవ్వద్దు అంటాడు. ఈయన నుండి ఏంది, ఈయన కొంచెం ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చొస్తాడు వాళ్ళకి, వాళ్ళేమో తిన్నదానికి డబ్బులు వద్దు అని చెప్తే. అంజలి నీకు విషయం చెప్పడం మర్చిపోయా, మొన్న డాకు మహారాజు మూవీకి వెళ్ళాడండి రాజు. నేనేంటంటే ఏదో పనుండి వెళ్ళాను. సో ఆ అబ్బాయి ముందు టికెట్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడున్నావు రాజు అంటే, డాకు మహారాజు మూవీకి వెళ్ళానంటే, అదేంటి నాకు చెప్పలేదు అన్నాను. అంటే సరే వచ్చేసాయి నువ్వు కూడా అన్నాడు. ఒక 1/2 hour లేటుగా నేను వెళ్ళాను అనమాట థియేటర్ దగ్గరికి. వెళ్ళి టికెట్ తీసుకుందామని వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, టైం అయిపోయిందండి, మేము కౌంట్ చెప్పేశాము, ఇప్పుడు లోపలికి అలౌ చేయలేము అన్నారు. అంటే నేను రాజుకు కాల్ చేసి చెప్తే రాజు బయటకు వచ్చాడు. బయటకు వస్తే ఆయన నుండి టికెట్లు ఇచ్చి ఆయన నుండి లేదన్నా పంపించడం కుదరదు అంటే, డబ్బులు తీసుకొని నువ్వు టికెట్ ఇవ్వకపోతే ఏం కాదులే వచ్చి కూర్చుంటుంది అక్కడ ప్లేస్ ఉంది కానీ అన్నాడు. అంటే ఆయన నుండి లేదు కుదరదు మాకు కేసులు అయితే అది ఇది అని చెప్పాడు, కౌంట్ ఉంది ఎవరైనా వచ్చి మమ్మల్ని చెక్ చేస్తే మాకు ఇబ్బంది అవుతుంది అంటే, ఓనర్ వచ్చాడండి, వచ్చి ఏం రాజు ఏంటి అన్నాడు. అంటే ఏం లేదు నేనే చెప్పాను రాజు రివర్స్ ఏంటి, రాజు ఏమన్నాడంటే సర్లే వెళ్ళిపోదాం అని చెప్పి మేము ఇంకా ఆయన దగ్గర మాట్లాడి ఇట్లా వచ్చేస్తుంటే థియేటర్ ఓనర్ వచ్చాడు. థియేటర్ ఓనర్ వచ్చి ఏం రాజు వెళ్ళిపోతున్నావు అన్నాడు. అంటే రాజు ఏం బలకల, నేనే చెప్పా అన్న ఇట్లా ఆయన టికెట్ తీసుకొని పోయినాడు, ముందు నేను వెనక టికెట్ తీసుకొని పోదాం అంటే టికెట్ ఇయ్యమంటున్నారు అందుకని వెళ్ళిపోతున్నామంటే, ఏం కాదు నేను చెప్తా పదండి అని చెప్పి అక్కడ ఆయనకి చెప్పాడు. రాజు లోపలికి పంపించి వీళ్ళిద్దరిని అని చెప్పాడు. సో ఏం చెప్పాడు, కిందెందుకు పైన అక్కడ ఉంది మంది విఐపీది, అక్కడికి వెళ్ళి కూర్చొని చూడండి అన్నాడు. రాజు ఉండి పర్లేదు మేము ఆడే కూర్చుంటా అని చెప్పి నేను పోదాం రాజు అంటే, వద్దులే పదా అని చెప్పి మామూలు జనాల్లోకి తీసుకొని పోయాడు. సో ఇట్లాంటి బెనిఫిట్స్ బాగుంటాయి. ఇప్పుడైతే రాజు దుర్మార్గుడు కాదండి, రాజు దేవుడు. బతుకుండగానే గుడి కూడా కట్టిస్తారు. నేను అంజలి చందా వేసుకొని కట్టిస్తాం. నన్ను ఇన్ని క్వశ్చన్స్ అడిగావు కదా అంజలి, రాజు నీకు బాగా కోపం తెప్పించిన సిచ్యువేషన్ ఏమన్నా ఉంటే ఒకటి చెప్పే. మొన్నైతే బీభత్సమైన కోపం వచ్చిందక్క. ఎందుకు తెలుసా, మా ఇంట్లో అన్ని మొక్కలు పెంచుకుంటున్నాం కదా మేము, అయితే ఇంటి పక్కన వాళ్ళు మేక పిల్లలు పెంచుకుంటున్నారు. అయితే అక్కడ అయినా కూడా కట్టెలతోటి కట్టున్నాయి, అయినా కూడా అవి నూక్కొని వచ్చి ఇక్కడున్న అది చెట్లన్నీ తింటుంటే నేనేం చెప్పినా రాజుకి వచ్చి, ఇగో అవి మేక పిల్లలు మన ఇంట్లోకి వచ్చి అవన్నీ తింటున్నాయి చెట్లని, నువ్వు వెళ్ళి బెదిరించు వాళ్ళకి చెప్పు అని చెప్పా, రాకుండా చూసుకోమని. ఈయన పోయి చెప్పడంతో పాటు ఇంకా 1000 రూపాయలు ఇచ్చి కంచె కట్టుకోరని చెప్పి ఇచ్చొచ్చిండక్క.
వాళ్ళు ఏం చేశారు తెలుసా, తీసుకొచ్చుకున్నారు, కంచె కట్టుకున్న తర్వాత అక్కడ కట్టెలు వేస్ట్ గా ఉన్నాయి కదా, అయితే అవి ఏం చేద్దాం, ఎట్లా వేస్ట్ గా పోతాయి కదా ఆ కట్టెలు మనకి ఇవ్వమను, మనం టమాటా మొక్కలకి నాటుకుందాము అని చెప్తే వాళ్ళు ఏమన్నారు తెలుసా, మాకు అవి మేక పిల్లలకి పొగ పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి అని చెప్పారు. సో రాజుతో వచ్చిన తిప్పలు ఇదేనండి. చేస్తాడు, అతి హెల్ప్ చేస్తాడు. అవతల వాళ్ళు అలా చేసిన, ఇప్పుడు వాళ్ళు అలా చేశారు కదా, డబ్బులు తీసుకున్నారు, ఒక కంచె లాంటిది తీసుకొచ్చి వేసుకున్నారు మెటల్ది, అయినా అక్కడ పనికి రాకుండా పుల్లలు ఇవ్వలేదు కదా, రేపు ఏదన్నా అవసరం వచ్చినా వాళ్ళకి డబ్బులు ఇస్తాడు. నాకు అదే చేస్తారా అక్క? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే కదా, మీ మేక పిల్లలు మా ఇంట్లోకి రాకుండా చూసుకోండి అని చెప్పొస్తారు ఎవరన్నా. డబ్బులు ఇచ్చొస్తారా? నేను ఇందాక నువ్వు హస్బెండ్ క్వాలిటీస్ అడిగితే మంచోడు వద్దని చెప్పడానికి రీజన్ ఇదిగో, ఈయన చేసే పనులే. మంచితనం అండి, అది అతి మంచితనం, దాన్ని తట్టుకోలేము. ఇప్పుడు ఎవరైనా ప్రమోషన్కి వస్తారండి, అన్నా మాకు తినడానికి డబ్బులు ఇవ్వన్నా, మా ఆయన డబ్బులు ఇవ్వట్లేదన్నా, పిల్లలకి తిండి లేదన్నా అంటారు. అంటే ఇంటికి వస్తే వీడియోస్ తీసిస్తాడు, మంచిగా వాళ్ళకి ఫుడ్ పెట్టి, అవసరమైతే ఛార్జీకి డబ్బులు కూడా ఇచ్చి పంపిస్తాడు, అది కూడా అవుతుంది. మళ్ళీ తీరా వాళ్ళు వెళ్ళి కొంచెం వీడియోస్ తీసుకొని, ఈయన వీడియోస్ పెట్టుకొని సక్సెస్ అయ్యాక ఈయన గురించి బ్యాడ్ గా మాట్లాడతారు, తమ్నెల్స్ పెడతారు. ఆ ఏంటి రాజు అంటే, ఏం కాదులే లడ్డు, బతకని వాళ్ళకి వ్యూస్ రావాలి కదా, అందుకని బ్యాడ్గా పెడతంటారులే, పట్టించుకోక అంటాడు. అన్నాక మళ్ళీ వాళ్ళ ఛానల్కి ఏదైనా ప్రాబ్లం వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ వస్తారు. అన్నా అంటే ఈయన ఫస్ట్ డే 1 వీళ్ళు చేసినవి అన్ని తెలియక ముందు ఎలా అయితే వాళ్ళకి హెల్ప్ చేశాడో అంతే మంచిగా మళ్ళీ హెల్ప్ చేస్తాడండి. ఎవడన్నా చేస్తాడు అట్లా. నాకు బ్లడ్ బాయిల్ అవుతుంటది, పిచ్చ కోపం వస్తుంటది, కుమ్మ బుద్ధి అవుతుంటది. వాళ్ళనైతే నేను వీడియోకి వచ్చినప్పుడు, ప్రమోషన్కి వచ్చినప్పుడు ఈయన వీడియో పట్టుకోమంటాడు కదా, నేను వచ్చిన దగ్గర నుంచి పోయిందాక ఇలాగే చూస్తుంటా వాళ్ళని, నాకు అంత కోపం వస్తుంది. ఈయన మాత్రం నవ్వుతూ మాట్లాడతా, అవునమ్మా సరేనమ్మా అవునా నేను చూస్తాదా అది ఫోన్ చెక్ చేసి వాళ్ళకి మళ్ళీ ప్రాబ్లం సాల్వ్ చేసి పంపిస్తాడు. ఇట్లాంటి పనులనే చెప్తాంటాడు. నాకు ఎక్కువ కెమెరా పడుతుంది ఎవరు లడ్డు? నేనే. అసలు యూట్యూబ్ లో ఇంతవరకు తెలియని, మీ అందరికి తెలియని ఒక సీక్రెట్ చెప్తా. విలేజ్ రాజా ఛానల్ ఫస్ట్ లో ఒక 2 years అన్నా మీ కెమెరామెన్ అన్న అడిగారు కదా, ఆ కెమెరామెన్ నేనేనండి. ఆ 2 years కెమెరా పట్టుకుంది నేనేను. 2 years నేనే పట్టుకున్నా, ఇప్పుడు కూడా కెమెరా నేనే కదా పట్టుకుంటుంది. సో నేనే కెమెరా పట్టుకుంటాను. ఆ దుర్మార్గాలు అంటే వాళ్ళు రావడం, వినయంగా చేతులు కట్టుకుని అన్నా అనడం, తర్వాత ఎవడరా నువ్వు అన్నట్లు బిహేవ్ చేయడం, ఆ దుర్మార్గాలు, ఆ దారుణాలన్నీ ఈ కళ్ళతోనేనండి నేను చూశాను. కృష్ణంరాజు గారి వీడియో తీసాం కదా, అప్పుడు కృష్ణంరాజు గారు చనిపోయినప్పుడు వాళ్ళ హౌస్ టూరు, అటు సైడ్ వెళ్ళాం, పాలకొల్లు అటు సైడ్, అటన్నిటికీ కెమెరామెన్ నేనేనండి. ప్రతి దగ్గర నేనేను. ఓన్లీ సింగిల్ కెమెరామెన్, సింగిల్ హ్యాండ్తో తీసేదాన్ని. అప్పుడు చాలా మంది అడిగారు, అన్నా మీ కెమెరామెన్ ఎవరో చెప్పండి అని చెప్పేసి. సో ఇప్పుడు చెప్తున్నా, ఆ కెమెరామెన్ నేనేనండి, ఆ కష్టం అంతా నాదేను. దానికి కూడా పంతాలకాయ వచ్చింది, బాగుంది. నెక్స్ట్ క్వశ్చన్, మీరు చాలా మందికి హెల్ప్ చేశారు కదా, ఒక పర్సన్ కి అరే మనం ఎందుకు హెల్ప్ చేసాము అని అనిపించిందా? చాలా సార్లు అనిపించిందండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ టైము హైదరాబాద్ వెళ్ళామండి హెల్పింగ్ వీడియోస్ తీయడానికి. అయితే ఏం చేసామంటే, ఒక బాక్స్లో చీటీలు రాసామన్నమాట. 100, 50, 200, 400, 500 అని రాసి స్లిప్లు వేసాము. ఒక ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె అందరం డబ్బులు అడుగుతుంది, 10 రూపాయలు అంటే, నేనున్న 10 రూపాయలు కాదులేమ్మా, ఈ స్లిప్లో, ఈ బాక్స్లో స్లిప్లు ఉన్నాయి, దానిలో 100, 200, 300, 400, 500 దాకా ఉన్నాయి. నువ్వు ఏ చీటీ తీస్తే అందులో డబ్బులు నీకు వస్తాయి అంటే మొత్తం చీటీలు పట్టుకొని పరిగెత్తింది. ఒక చీటీ ఆమె ఉండి ఇట్లా పట్టుకోబోతుంటే, అన్ని కాదమ్మా ఒకటే తీసుకోవాలన్నాను. అనగానే నా చెయ్యిలా దొబ్బేసి మొత్తం పట్టుకొని పరిగెత్తుతుంది. ఆగమ్మా అందులో డబ్బులు లేవమ్మా, ఏమనుకుంటుంది చీటీల్లో డబ్బులు ఉన్నాయి ఏమన్నా, మొత్తం తీసుకొని పరిగెత్తుతుంది. నేను ఉండి దానిలో డబ్బులు లేవమ్మా, మా దగ్గర ఉండి మేము ఇస్తాం చూసా అని చెప్తే యాడింది పరగో. నాకైతే పిచ్చడం వచ్చింది ఆ రోజు. సో చాలా మందిని చూసామండి అట్లాంటి వాళ్ళని. ఇంకొక ఆమె అయితే 5 రూపాయలు డబ్బులు అడిగిందండి. 5 రూపాయలు డబ్బులు అడిగితే మేము ఉండి ఒక వీడియో తీసి 500 డబ్బులు ఇచ్చాం. ఇచ్చిన తర్వాత అనింది, అక్కడ గుడి ఉంది కదమ్మా, కాలు కడుక్కొని గుడిలోకి బొండి అనింది. పోయి కాలు కడుక్కుంటుంటే వెనకాల వచ్చి, మీరు నాకు 500 ఇచ్చారు కానీ ముందు అడిగిన 5 రూపాయలు లెక్క ఇలేదు నేను అడిగింది. ఏంట్రా, 5 రూపాయలు అడిగితే మేము వీడియో తీసి 500 డబ్బులు ఇస్తే మీరు వెనక 500 ఇచ్చినారు, ముందు నేను అడిగిన 5 రూపాయలు ఇలేదే, ఇయ్యండి అని వచ్చింది. ఏంట్రా ఇది, షాక్ నేనైతే ఆ రోజు. ఎంతైనా మీ ఆయన గొప్పోడు అంజలి. ఎందుకు లేదు,
ఏమంటారు సుమన్ టీవీ వాళ్ళు, ఐ డ్రీమ్ మీడియా, ఆ మీడియా, ఈ మీడియా చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, మీ ఇంటర్వ్యూ కావాలంటే మీకు ఫిల్టరే పెట్టి తీస్తాం మేము ఇంటర్వ్యూ అని. నేను ఎవరికి ఇయ్యనని చెప్పా. ఇప్పుడు నన్ను బలవంతంగా తిట్టి తీసుకొచ్చాడు, దారిబారుకు విన్నావు కదా, నువ్వు వస్తావా సస్తావా అని తీసుకొచ్చి బొచ్చు బట్టలు ఆక్కొచ్చాడు, కూర్చోబెట్టి ఇంటర్వ్యూ తీసుకున్నాడు. సో ఇది ఇంటర్వ్యూ తీసుకునే స్టైల్. అంతేగాని ఇన్స్టాగ్రామ్లో మేడం ప్లీజ్ గివ్ మీ ఇంటర్వ్యూ అలాంటివి కాదండి. రా వచ్చి తీ, ఏంది ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఇందాక గదివాడు గుర్తుందా, ఎండ కొడుతుంది రాజు, కళ్ళు తిరుగుతున్నాయంటే ఇంట్రెస్ట్ ఉందా లేదా వీడియో తీసేది అని గదివి మరీ తీశాడు. సో మా చెల్లి ఛానల్ పెట్టింది, కొంచెం సపోర్ట్ చేయండి. ఇది నా ఫస్ట్ వీడియో, ఎలా ఉందో అయితే చెప్పండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అది లాస్ట్ లో చెప్తాలే పోయి ఎప్పుడే అయిపోయింది వీడియో చెప్తా.